హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ. మీరు నేను చెప్పేది లాస్ట్ వరకు వినండి, అర్థమైద్ది. తప్పకుండా వినండి ఫ్రెండ్స్, మధ్యలో డ్రాప్ అవ్వకండి. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుడి ఆలయం రహస్యం తెలుసా? కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున ఉన్నది. చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి కాణిపాకం. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునేది వినాయకుని దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహిమను ఎటువంటిదో చూపిస్తున్నాడండి. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజాలేంటో మీకు తెలుసా? తెలుసు, కానీ అందరికీ అంత వివరంగా తెలియదు కదా. మరి మీకు ఆ కాణిపాకం వినాయకుని గురించి వివరంగా చెప్తాను, తెలుసుకుందాం. మనం ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుడిని కదా. వినాయకుడికి పూజిస్తే శుభం కలుగుతుందని మన నమ్మకం. కాణిపాకంలో వినాయకుడిని ఎవరూ ప్రతిష్ఠించలేదండి, తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుడిని స్వయంభూ అంటారు. కాణిపాకం అంటే వ్యవసాయం చేసే భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరు ఉంటుందంటండి. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడు హాయిగా ఉంటుందంట, స్వచ్ఛంగా. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటి వారైన 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. వాళ్ళు వ్యవసాయ భూమి ఉంది. ఇది కొద్ది రోజులకు వాళ్ళు వ్యవసాయ భూమిలో నీరు ఎండిపోవటం గమనించారంట. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరు వస్తాయి కదా అని ఆలోచించి తవ్వటం మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టిగా రాయి తగిలిందంట. ఈ రాయి తగిలింది ఏందని చెప్పి క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దిగా బావి నిండుతూ ఉందంట రక్తంతో. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని పూజించగా వారికి ఉన్న అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారంట. ఒక అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు 3కి పోయినాయి. ఆ విషయం గ్రామస్తులకి తెలిసి పూజించడం మొదలు పెడతారు. ఆ భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకిందంట. దాంతో ఆ స్థలానికి తమిళ పేరు వచ్చిందనమాట. ఆ మాటని అని అందరూ కాణిపరకం అని దాన్ని అట్లా అంటూ ఉండగా కాణిపరకం కాస్త కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత అయిందండి. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ బావిలో నీరు ఎప్పటికీ అస్సలు ఎండిపోదంటండి. అందుకే ఆ బావి నీటిలోనే పరమ పవిత్రంగా భావించి భక్తులు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉందండి. ఏంటంటే అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారు పేరంట. అక్కడ ఎవరన్నా తప్పు చేస్తే ఆ ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పులు ఒప్పుకుంటారని ప్రసిద్ధి. అంటే ఎవరైనా ఏమైనా పాపాలు చేసిండనుకో ఆ పాపాలు ఆ నీరు పోయంగానే తప్పులు ఒప్పేసుకుంటారంట.
తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీళ్ళు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉంటారంటండి. అక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉందంటండి. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. నెరవేరుతుందని ప్రసిద్ధి కూడా ఉంది. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయండి. వరసిద్ధి వినాయకునికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక మండపం ఉన్నాయి. వాయువ్య దిశలో వచ్చేసి మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజు స్వామి ఆలయాలు ఉన్నాయండి. చాలా ఫేమస్ ఈ టెంపుల్ వచ్చేసి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పిన వాటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ఇట్. వీడియోని తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.